జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనక పోలీస్ ఈవెంట్ సంబంధించినటువంటిదనమాట అండి. 8 నుంచి డిసెంబర్ 8 నుంచి శారీరక సామర్థ్య పరీక్షలు అనేటువంటిది నిర్వహిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. అంటే ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్‌లు అనేటువంటిది నిర్వహిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అనేటువంటిది రేపటి దినం ముందు అంటే 29న అడ్మిట్ కార్డ్స్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి విడుదల చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ పొందుకునే సమయానికి ముందే ఏదైతే 11 గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రౌండ్స్‌లో వాళ్ళకి అనుమతించినటువంటి ఆ గ్రౌండ్‌లో తప్పనిసరిగా ముందే రావాలని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగిందనమాట అండి. ఆ వెన్యూలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ముందే వచ్చేసి ఒకవేళ కుదిరితే గనక ఒకరోజు ముందు వెళ్ళి ఆ వెన్యూని చూసుకొని నెక్స్ట్ డే రోజు వెళ్తే ఇంకా మంచిదని చెప్పేసి టీఎస్ఎల్పీఆర్బీ వర్గాలు తెలపడం జరిగిందనమాట అండి. అయితే అభ్యర్థులు తప్పనిసరిగా అంటే వెన్యూకి తీసుకువెళ్ళాల్సినటువంటి ఈవెంట్ టైంలో వారు తీసుకుని వెళ్ళాల్సినటువంటి పత్రాలు ఏంటని మనం చూసినట్లయితే గనక అడ్మిట్ కార్డు లేకపోతే ఇంటిమేషన్ లెటర్ అంటారండి అడ్మిట్ కార్డ్. అదే రకంగా పార్ట్ 2 దరఖాస్తు ప్రింట్అవుట్ కాపీ అనమాట. ఏదైతే పార్ట్ 2 మనం ఏదైతే మన ఎఫిషియన్సీ టెస్ట్‌కి సంబంధించినటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి సంబంధించినటువంటి అప్లికేషన్ చేశాం కదండీ! దానికి సంబంధించినటువంటి కాపీ, అదే రకంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ కాపీ అనేటువంటిది, అదే రకంగా డిశ్చార్జ్ బుక్ లేకపోతే ఎన్ఓసి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీ అనేటువంటిది ఒకవేళ మాజీ సైనికోద్యోగులు అయితే కనుక ఈ సర్టిఫికేట్స్ అనేటువంటిది కావాలన్నమాట అండి. అదే రకంగా ఏజెన్సీ ఏరియా వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావాలి. ఇది గిరిజన అభ్యర్థులకు, ఎందుకంటే వారి యొక్క హైట్ అనేటువంటిది తక్కువ చేశారు కాబట్టి ఇదే తప్పనిసరిగా కావాల్సినటువంటిది అనమాట అండి. అదే రకంగా తక్కువ ఎత్తుతో అనర్హులైతే పునః పరిశీలన చేసేటువంటి వెసులుబాటు కూడా ఉందని కూడా తెలపడం జరిగిందనమాట అండి. పోటీలో పాల్గొనేటువంటి అభ్యర్థులకు డిజిటల్ నిఘా ఉంటుందన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే అభ్యర్థి చేతికి డిజిటల్ RFID పరిజ్ఞానంతో కూడినటువంటి రిస్ట్ బ్యాండ్ అనేటువంటిది అటాచ్ చేయడం జరుగుతుందనమాట అండి. మైదానం నుంచి బయటకు వెళ్ళే వరకు దాన్ని అలాగే ఉంచుకోవాలి. దాన్ని చింపేయాలని చూసినా, ట్యాంపర్ చేయాలని ప్రయత్నించినా కానీ డిస్క్వాలిఫై చేస్తారని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. ఇది గుర్తుపెట్టుకోనండి. మీరు వన్స్ గ్రౌండ్లోకి ఎంటర్ అయిన వెంటనే మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మీ ఆర్మ్‌కి ఒక రిస్ట్ బ్యాండ్ అనేటువంటిది ఇయడం జరుగుతుందనమాట అండి. ఫస్ట్ మీరు వెళ్ళిన వెంటనే మీకు ఫస్ట్ బయోమెట్రిక్స్ అనేటువంటివి తీసుకుంటారు. తర్వాత మీ కాపీస్ అన్ని తీసుకుంటారు. తర్వాత మీకు రిస్ట్ బ్యాండ్ అనేటువంటిది ఇస్తారనమాట. తొలుత అభ్యర్థులు 1600 మీటర్లు, పురుషులైతే 1600 మీటర్లు, మహిళలైతే కనుక 800 మీటర్లు నిర్ణీత సమయంలో వారు పూర్తి చేయాలండి. దాని తర్వాత ఇందులో అర్హత సాధించిన వారిని ఎత్తు కొలవడం జరుగుతుందన్నమాట అండి. ఈ పరీక్షలో 1 సెంటీమీటర్ లేదా అంతకంటే తక్కువ ఎత్తుతో అనర్హులైనటువంటి వారిని పునః పరిశీలనకు దరఖాస్తు మరలా చేయొచ్చు అని చెప్పేసి, ఇందుకోసం చీఫ్ సూపరింటెండెంట్ను సంప్రదించాల్సి ఉంటుందని చెప్పేసి, అలాంటి వారికి అదే రోజున చీఫ్ సూపరింటెండెంట్ నేతృత్వంలో కమిటీ ఆధ్వర్యంలో తిరిగి మరలా ఎత్తు కొలిచేటువంటి నిర్ణయం ప్రకటిస్తారని చెప్పేసి కూడా తెలపడం జరిగిందనమాట అండి. ఎత్తులో అర్హత సాధించిన వారిని లాంగ్ జంప్, షార్ట్ పుట్ పోటీలో పాల్గొనేందుకు అనుమతిస్తున్నట్టుగా తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి 8th నుంచి జరిగేటువంటి శారీరక సామర్థ్య పరీక్షలు ఏదైతున్నాయో అంటే ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్‌కి సంబంధించినటువంటి తీసుకుని వెళ్ళాల్సినటువంటి వెన్యూకి తీసుకెళ్ళవలసినటువంటి పత్రాలు, అదే రకంగా ఈ వెన్యూలో అంటే మనం కాంపిటీషన్ చేస్తున్న టైంలో చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి